Welcome to Shri Vijay Edits. New photo editing in Picture tab. Picture tab ఓపెన్ చేసి ఎడిట్ ఫోటో క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసి 3:4 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ అనే ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫోటోని బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు జూమ్ చేయండి. జూమ్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ స్టిక్కర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బర్డ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత బర్డ్స్ వస్తాయి. బర్డ్స్ యాడ్ చేసుకొని ఒక లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకొని రొటేట్ చేసుకోండి. ఒపాసిటీ 46 సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ 202 టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్లో కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా నేను ఎడిట్ చేసిన విధంగా ఎడిట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 5 యాడ్ చేసుకోండి. 5 తర్వాత 5కి కలర్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 202కి పైన యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసి 6 యాడ్ చేసుకోండి. 6 యాడ్ చేసుకున్న తర్వాత 6 యాడ్ అయిపోయిన తర్వాత కలర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఎడిట్ చేసిన విధంగా ఎడిట్ చేసుకోండి. ఒపాసిటీ బ్లర్న్ అవన్నీ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 6 కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని 5ని క్లిక్ చేసి రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లో యాడ్ ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎరేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫోటోని ఎరేజ్ చేసుకోండి. కింద బార్డర్ సైడ్ ఎరేజ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిక్కర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్పీక్ లైట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేసుకోండి. లేయర్ అనే ఆప్షన్లో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పైన యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో వైట్ హట్ అని సెర్చ్ చేయండి. స్టిక్కర్ అనే ఆప్షన్ సెర్చ్ చేస్తే ఇలా ఒక పిఎన్జీ వస్తుంది. దీన్ని హెడ్కి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటర్ఫ్లై అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇలా ఒక పిఎన్జీ వస్తుంది. దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్కి పైన యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ అనే ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేయండి. టైప్ చేసి న్యూ ఇయర్ని ఫోటోకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో బెలూన్స్ యాడ్ చేసుకోండి. నేను ప్రింటర్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నా. ఫస్ట్ ఒక బెలూన్ తీసుకొని రైట్ సైడ్ ఇలా యాడ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఒక బెలూన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా లుక్ ఉంటుంది. వీడియో లెంత్ అవుతుందని స్పీడ్ మోషన్లో పెట్టా వీడియో. ఫోటో ఎడిటింగ్ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్ ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫోటోని సేవ్ చేసుకోండి.